ఇలా నమ్ముతాను. దానివల్ల రక్షణ పోయేదేమి ఉండదు. కానీ యేసులోనే మానవ రక్తం ఉన్నదని నమ్మితే, ఆ మానవ రక్తం కలిగిన యేసును నీవు నమ్మితే నువ్వు రక్షణ పొందలేవు. మానవ రక్తం కలిగిన యేసు నీకు రక్షకుడు కాలేడు. యేసు నిన్ను రక్షించాలంటే మానవ రక్తం కలిగిన యేసును నమ్మితే లాభం లేదు. అమూల్యమైన రక్తం కలిగిన యేసుని నువ్వు నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో అమూల్యమైన రక్తము చేత నీ రక్తం అండి. రక్తం ఇంపార్టెంట్. రక్తం యొక్క క్వాలిటీ ఇంపార్టెంట్. యేసు రక్తం ఎటువంటిదంట? అమూల్యమైనదంటే విలువ కట్టలేనంత ఖరీదైనది. నెక్స్ట్ ఇంకేంటి? నిర్దోషం అనగా ఏమి లేదు, దోషము లేనిది. నిర్దోషం అంటే దోషము లేనిది. ఇంకా నిష్కళంక రక్తం అంటే కళంకము లేని రక్తం. యేసులోనికి మరియ రక్తం వస్తే, మరియ రక్తమే యేసులోనికి వచ్చి నిష్కళంకమైనదైతే అప్పుడు మరియ రక్తం కూడా ఏమై ఉండాలి? నిష్కళంకమై ఉండాలి. మరియమ్మ వాళ్ళ అమ్మ నాన్నలది కూడా నిష్కళంకమై ఉండాలి. ఇంకా ఈయన స్పెషల్ రక్తం ఏముంది అంటే, మానవ రక్తము కలిగిన రక్షకుడిని నువ్వు నమ్ముతున్నావంటే అసలు నీవు నమ్మిన యేసు బైబిల్ యేసు కాదు, ఆయన వేరొక యేసు. ఎవరైతే యేసులో మానవ రక్తం ఉందని నమ్ముతున్నారో, జన్మ పాపము లేదని నమ్మి, జన్మముతో అందరూ పరిశుద్ధులే గనుక యేసు కూడా జన్మము చేత ఆయన మానవ రక్తమే కలిగి ఉండి కూడా పరిశుద్ధుడు, క్రియలను బట్టి పరిశుద్ధుడు, రక్తాన్ని బట్టి కాదు అని ఎవరైతే నమ్ముతున్నారో 100% వాళ్ళు నరకానికి వెళుతున్నారు. డియర్ బ్రదర్, మై సిస్టర్, ఇఫ్ యూ బిలీవ్ దట్ జీసస్ హ్యాస్ Mary's blood, you are going to hell. You are going to hell. 100% sure. పరలోకంలో చూసుకుందాంలే అని నేను అనుకోను, ఎందుకంటే నువ్వు వాడికి రావు కాబట్టి. పరిశుద్ధాత్మ మీద వివాదం ఉంది, రెండవ రాకడ మీద వివాదం ఉంది. అంటే అక్కడ పోయి చూసుకుందామంట, ఎందుకంటే వీడు వస్తాడు కాబట్టి. ఏ సిద్ధాంతములోనైనా విభేదించిన వాడు పరలోకానికి వస్తాడు. కానీ మనిషికి జన్మ పాపము లేదని, దాని యొక్క సిద్ధాంతం యొక్క జన్మ పాపము లేదనే సిద్ధాంతాన్ని బట్టి యేసు జన్మలో కూడా మరియ రక్తమే ఉన్నదని నమ్మేవాళ్ళు 100% అసలు వాళ్ళు క్రైస్తవులు కాదు, రక్షణ పొందలేదు. వాళ్ళు మారు మనసు పొందాలి, పశ్చాత్తాప పడాలి, సువార్తను నమ్మాలి. అమూల్యమైన యేసు రక్తము వారు తమ మీద ప్రోక్షించుకొని నీటిలో బాప్తిస్మం పొందాలి. లేకపోతే సంకలో బైబిల్ పెట్టుకొని వాళ్ళు నరకానికి వెళ్తారు. ఎస్, మెనీ పీపుల్ విల్ గో టు హెల్ విత్ బైబిల్ ఇన్ దేర్ హ్యాండ్స్. సంకలో బైబిల్ పెట్టుకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళవు బాబు. ప్రపంచ క్రైస్తవులారా ఏకంగా నినాదం ఇస్తే పరలోకానికి వెళ్ళావు. సిలువలో కారిన ఆ రక్తం ఆదాము హవ్వల రక్తానికి, మరియ రక్తానికి భిన్నమైన రక్తం అని నమ్మితేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. అందుకని నాశనమైపోతున్నటువంటి నకిలీ క్రైస్తవులను రక్షించడానికి మేము జన్మ పాపము లేదని చెబుతూ అందరికీ నాశనం కలిగిస్తున్న వీళ్లకు కనువిప్పు కలిగించే ప్రయత్నం చేస్తారు. జన్మ పాపం లేదంటారు, అందరినీ జోగొడతారు. వాడి కనువిప్పు కలిగించాలా? ఎలా కనువిప్పు కలిగించాలా అంటే, జన్మము చేత మనుషులందరూ పాపులయ్యా, యేసు ఒక్కడే పవిత్ర జన్మము కలిగినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేళ స్తోత్రము. పాటలు పాడి
అర్థం చేసుకుంటే దాన్ని మించిన థియాలజికల్ కాలేజే లేదు. పెద్దలు అన్ని సిద్ధాంతాలు ఆ పాటల్లో పొందుపరిచారు. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మం ఈ వేళ స్తోత్రము నర్పింతుము. ఆనాది వాక్య మాయే నరరూపు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో. ఆయన ఆకారమందు మాత్రమే మనుష్యుడిగా కనపడ్డాడట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆకారం మనుష్యాకారం, కానీ ఆయన స్వభావము దేవస్వభావం. దేవస్వభావం, మానవ స్వభావం కాదు. స్వభావరీత్యా యేసు పరిశుద్ధుడు. నాట్ ఓన్లీ బై హిజ్ డీడ్స్, క్రియలను బట్టి మాత్రమే కాదు. ఆయన ఆయన పుట్టడం కొరకు మరియమ్మ గర్భధారణ, ఆ గర్భధారణ ద్వారా ఆయన లోపలికి వచ్చిన రక్తం, ఇవి మానవ జాతికి సంబంధించినవి కాదు 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 గనుక ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 7:26. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇహపరములలో నీ జన్మ మహదానందము కలిగించే. ఇహపరములలో నీ జన్మ మహదానందము అభయమునిచ్చి మాకు భయభీతిని బాపితివి. అభయము భయభీతిని బాపితివి, భయభీతిని బాపితివి. అసమానుడగు అసమానుడు బై హిజ్ వెరీ క్యారెక్టర్ అండ్ బర్త్, ఆయన అసమానుడు. అరే, క్రియలను బట్టి రక్తం మారుతుంది. ఒక మాట నాది ఓ పాజిటివ్ అండి. నేను చాలా చెడ్డ పనులు చేస్తుంటే ఓ నెగిటివ్ అయిపోతుందా? ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూప్ అయిపోద్దా? నీవు చేసే పనులను బట్టి నీ రక్తం మారదు. నీ తల్లి గర్భంలో ఒక ఏకకణము జీవిగా, ఏకకణ జీవిగా నీవు ఒక అండం పోయి పిండంగా మారినప్పుడు నీలోనికి వచ్చిన జన్యువులు, డిఎన్ఏని బట్టి నీ బ్లడ్ గ్రూప్ ఏర్పడుతుంది, ఆ బ్లడ్ క్వాలిటీ ఏర్పడుతుంది. నీవు నేను సకల మనుష్య జాతి, ఆదాము హవ్వ తప్ప అమ్మ గర్భంలో రూపించబడ్డ వాళ్ళందరికీ వాళ్ళ తల్లి గర్భంలో అండము పోయి పిండం అయినప్పుడు వచ్చిన రక్తం అంతా ఒక కేటగిరీ. మరియమ్మ తొలిచూలు కుమారుడు పిండమైనప్పుడు వచ్చిన బ్లడ్ క్వాలిటీ వేరు. అది సపరేట్ క్వాలిటీ, అది అమూల్యమైనది. అని అందరిలాగా ఈయనకు వస్తే అమూల్యమైనది ఎట్లాన్నాయా? నీ లాజిక్ ఎక్కడికి పోయింది అసలు? చదివేస్తే ఉన్నమతి పోయిందట. చదువుకోకముందు మార్కెట్కి పోయి కాకరకాయలు ఇవ్వమని తెచ్చాడు. తర్వాత పట్టణం పోయి చదువుకొని బిఏ వచ్చు, బిఈడి బిఎస్సి అంతా అయిపోయి గ్రాడ్యుయేట్ అయి వచ్చినాక మళ్ళీ ఉన్న ఊర్లో ఆ కూరగాయల మార్కెట్ పోయి 2 కిలోలు కీకరకాయ అన్నాడట.
అరే కీకరకాయ ఏంటిదే, కాకరకాయ కదా. అరే చదువు లేని వాళ్ళు అట్లా అంటారు సార్. చదువు లేనోడు కాకరకాయ అంటారు. నేను మరి పట్టణానికి పోయి గ్రాడ్యుయేట్ కదా కనుక నేను కీకరకాయ అంటాను. కిలో కందిపప్పు అన్నాడట, కిలో కింది పప్పు అంటాడు. చదువుకున్నా కదా. అట్లా వీళ్ళకు బాగా చదువు ఎక్కువయి అసలు మూలాలే మర్చిపోతున్నారు. అందరి రక్తం యేసయ్య రక్తం ఒకటైతే ఆయనకు ఇంకొక రక్షకుడు కావాలి. ఆయన మనల్ని రక్షించలేడు. మరియమ్మ రక్తం యేసు లోపలికి వస్తే ఆయనకే ఓ రక్షకుడు కావాలి. అల్టిమేట్గా ఒక్క ముక్క చెప్పి ముగించేస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధాత్మ మన మీదికి ఎందుకు వస్తాడు? బీ హ్యాపీ, ఐఎమ్ ఫినిషింగ్ ద మెసేజ్. పరిశుద్ధాత్మ మన మీదికి ఎందుకు వస్తాడు? మనలను పరిశుద్ధపరచడానికి వస్తాడు అని ఎక్కడుంది అంటే 2 తెస్సలోనిక 2:13 ఉంది. చదవండి. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యము నమ్ముట వలన రక్షణ పొందటానికి దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. 2 మీలో జరుగుట వలన మీరు రక్షణ పొందాలి. 2 కార్యాలు జరుగుట వలన. ఒకటేమో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు రక్షింపబడాలి. రెండోది మీరు సత్యాన్ని నమ్మడం ద్వారా రక్షణ పొందాలి. లేఖనమే కదా, ఇక దాంట్లో ఏం గుంజాయిష్ లేదు ఏమండి. ఇంకా దాంట్లో ఇంకా మళ్ళీ మార్పు చేర్పులకు అవకాశం లేదు. పరిశుద్ధపరచాలి కాబట్టి మేడగదిలో 120 మంది మీదకి అగ్ని జ్వాలలుగా వచ్చాడు. అగ్ని ఎందుకు చెప్పండి? పరిశుద్ధపరచడానికి. వెండిని బంగారమును శుద్ధి చేయడానికి అగ్ని అవసరం. మనుషులందరి మీదికి అగ్నిగా వచ్చాడు ఆయన. మేడగదిలో 120 మంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్వీకరించినప్పుడు అందరి మీదికి అగ్నిజ్వాలలుగా దేవుడు వచ్చాడు. ఆ అగ్నిజ్వాలలుగా దేవుని అగ్నిని స్వీకరించినటువంటి భక్తులలో యేసును గన్న తల్లి మరియ కూడా ఉన్నది. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనం చూడండి దయచేసి. వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియ, ఆయన సహోదరులు, యేసయ్య సహోదరులు అంటే యూదా పత్రిక రాసిన యూదా, యాకోబు పత్రిక రాసిన యాకోబు, ఆయనకు అన్న తల్లి మరియ, వీళ్ళు కూడా ఉన్నారు 120 మందిలో. వాళ్ళ మీదికి అగ్ని జ్వాలగా వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 3వ వచనం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారి కనబడి ఒక్కొక్కరి మీద వ్రాలెను. అగ్నిజ్వాలలుగానే పేతురు మీదకి వచ్చాడు. యాకోబు, యోహాను, ఆంద్రయ, ఫిలిప్, మగ్దలేని మరియ అగ్నిజ్వాలలుగా వాళ్ళ మీదకి వచ్చాడు. ఎందుకంటే పరిశుద్ధపరచాలిగా, పరిశుద్ధపరచాలి. మరియమ్మను కూడా పరిశుద్ధపరచాలి. కాబట్టి మరియ మీదకి కూడా ఎలా వచ్చాడు? అగ్నిజ్వాలగా. మరియమ్మకు యేసయ్య తర్వాత పుట్టిన వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళ మీద కూడా యేసయ్య తమ్ముడు యాకోబు మీదికి అగ్నిజ్వాలగా వచ్చాడు. యేసయ్య తమ్ముడైనటువంటి యూదా మీదికి పరిశుద్ధాత్మ అగ్నిజ్వాలగా వచ్చాడు. యేసయ్యను గన్న తల్లి మరియ మీదికి అగ్నిజ్వాలగా వచ్చాడు. అంటే మరియమ్మకైనా ఆయన తోడబుట్టి ఆయన యేసయ్య తోడబుట్టిన 2 తమ్ముళ్ళకైనా పవిత్రీకరణ అవసరం. అగ్ని చేత కాల్చబడుట మరియకు అవసరం. యూదాకు, యాకోబుకు, పేతురుకు, అపొస్తలులకు అగ్నితో కాల్చబడ్డం అవసరం. ఇంతమందిని పరిశుద్ధపరుస్తానని అగ్నిగా వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు
యేసయ్య మీదికి పావురములాగా వచ్చాడు. యేసయ్య మీదికి పావురంలాగా వచ్చాడు. అగ్నిజ్వాలకు ఎందుకు రాలేదని నేను అడుగుతున్నా. యేసు మీదికి పరిశుద్ధాత్మ పావురంగా వచ్చినప్పుడు ఈ 120 మంది మీదికి పావురంలాగా రావచ్చుగా. ఈ 120 మంది మీదికి అగ్నిగా వచ్చినప్పుడు యేసు మీదికి కూడా అగ్నిగానే రావాలిగా. అరే అట్టెట్ట వస్తాడు బాబు, తిక్కలుండలాగా అదేం ప్రశ్నరా? వీళ్ళందరూ కేటగిరీ వేరు, యేసయ్య వేరే కేటగిరీ. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. యేసుకు పవిత్రీకరణ అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసును గన్న మరియకు అగ్నిజ్వాల అవసరమైంది, కానీ మరియ కన్న యేసుకు అగ్నిజ్వాల అవసరం లేకపోయింది. మార్క్ దిస్ పాయింట్. యేసుని కన్న తల్లికి పరిశుద్ధీకరించడానికి అగ్నిజ్వాల అవసరమైంది, కానీ ఆమెలోంచి పుట్టిన యేసుకు పవిత్రీకరణ అక్కర్లేదు. నువ్వు ఆల్రెడీ పరిశుద్ధుడు. ఎట్లాగా? ఎందుకంటే మరియమ్మ దాకా ఆదాము హవ్వల రక్తం వచ్చి అక్కడ ఆగిపోయింది. యేసు దగ్గర అమూల్య రక్తం స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి రక్షకుణ్ణి గూర్చిన భిన్నాభిప్రాయాలు పెట్టుకొని ఎవడు పరలోకానికి రాడు. ఏ మానవుడైనా ఒకటే రక్తం, అందరి ఆదాము రక్తము అందరిలో ఉంది, యేసులో కూడా ఉందని పిచ్చి పిచ్చి సిద్ధాంతాలు మాట్లాడుతున్న వాళ్ళు ఇగో ప్రాబ్లంకు పోకుండా తెలివిగా ఆలోచించి బుద్ధి కలిగి మారు మనసు పొంది పశ్చాత్తాపడి అనేక మంది నరకానికి వెళ్ళే బోధలు ఇప్పటిదాకా మీరు చేసినందుకు బాధపడి పశ్చాత్తాపడి మారు మనసు పొందండి. జన్మము చేత మనకందరికీ ఆదాము పాపం అంటింది, యేసుకు మాత్రం అంటలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరం ఎట్లా పాపులమయ్యాము? మనం పాపం చేసినందుకు మాత్రమే కాదు. కళ్ళు ఎక్కడ పెట్టుకుని బైబిల్ చదివే బాబు? మళ్ళీ లోకంలో ఎవరికి బైబిల్ అర్థం కాలేదు, నాకు ఒక్కడికి అర్థమైందని చెప్తాడు ఆ బందర్రావు. రోమాపత్రిక 5వ అధ్యాయం 19. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చెయ్యబడిరి. అలాగే 15. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన 16. అల్టిమేట్. మరియు పాపము చేసిన ఒక్కని వలన శిక్షావిధి కలిగినట్లు. ఒకడు ఆదాము అనేవాడు. 12వ వచనం. ఒక్క మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను, అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన. అలాగునే మనుషులందరూ పాపం చేయడం సెకండ్ స్టేజ్, 2వ స్టేజ్ అది. ఈ మనుషులందరూ పాపం చేయడం అనేది ఆ దశ రాకముందేం జరిగింది? ఆదామనే ఒక మనుషుని ద్వారా లోకంలోకి ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపము ద్వారా మరణం వచ్చింది. గనుక ఆదామునందు మనందరమును పాపులమైనాము. దేవుని బిడ్డలారా, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. ఇంత స్పష్టంగా చెప్తున్నా. నేను చేసిన పాపాలను బట్టే పాపిని కాదు, ఆదామనే ఒక మనుషుని తప్పును బట్టి నేను పాపినైనాను. అదే యోబు గ్రంథం 14:4లో చెప్పాడు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. పాప సహితునిలో నుండి. పిల్లలు పుట్టకముందే ఆదాము తప్పు చేశాడా లేదా? పిల్లలు పుట్టకముందే పాపం చేశాడు లేదా? కనుక ఆదాము పాప సహితుడా పాపరహితుడా? చెప్పరేంటండి? ఆదాము పాప సహితుడు. ఆదాము మన మూల పురుషుడే పాప సహితుడైనాక అతనిలో నుండి పాపరహితుడు పుట్టుట ఎన్నడు ఎవడు అలా నేరడు. పుట్టే వాళ్ళందరూ పాప సహితులే పుడుతున్నారు. పాపరహితుడు ఒక్కడే పుట్టాడు.
ఈ రక్తానికి సంబంధం లేకుండా పుట్టాడు గనుక యేసు జన్మము చేత పరిశుద్ధుడు గనుక ఆయన మీదికి అగ్నిజ్వాల రానక్కరలేదు. నీలో అసలు శుద్ధి చేయాల్సింది ఏమీ లేదు. నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉందని శాంతి సమాధానాలకు చిహ్నంగా దేవుడు పావురాకారంతో యేసు మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా ఎవ్వరి మీదికి కూడా ఆయన పావురంలాగా రాలేదు. అందరి మీదికి అగ్నిగా వచ్చాడు. అందరిలోనూ శుద్ధి చేయాల్సిన కల్మషం ఉంది, మరియలో కూడా ఉంది. మరియమ్మ మీదికి అగ్ని వచ్చింది. యేసయ్య తమ్ముళ్ళ మీద కూడా అగ్ని వచ్చింది. యేసు ఒక్కడే ఎక్సెప్షన్. ఆయన ఒక్కడే పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. మరియమ్మ కానీ యూదా కానీ యాకోబు కానీ పాపుల్లో చేరినోళ్ళే. యేసు ఒక్కడే పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు కనుక ఆయన రియల్ జీసస్, అసలైన క్రీస్తు, నిజమైన క్రీస్తు. ఆయనే మన రక్షకుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసులో కూడా హవ్వ రక్తం ఉంది అనేటోడు ఏ యేసుని నమ్ముతున్నాడంటే వేరొక యేసు. హీఈస్ బిలీవింగ్ అనదర్ జీసస్. వేరొక యేసును ప్రకటించుకుంటా మళ్ళీ సిగ్గు లేకుండా ప్రపంచ క్రైస్తవులారా ఏకంగా అండేట. ఏమండి, ప్రపంచ క్రైస్తవులారా ఏకమైంది బాబు. నువ్వే క్రైస్తవుడు కాదు అసలు. మారు మనసు పొందండి. 2 కొరింథీ 11 4 వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించిన ఎడల మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను అంగీకరించినను వారిని గూర్చి సహించుట యుక్తం. అంటే ఇప్పుడు సహించుట యుక్తం కాదు. ఎందుకంటే మీరు వేరొక యేసును నమ్మలేదు. అగ్ని బాప్తిస్మం అక్కరలేని యేసును నమ్మారు. జన్మము చేతనే పరిశుద్ధ దేవ స్వభావం గల యేసును మీరు నమ్మారు. వేరొక యేసును నమ్మలేదు. వేరొక యేసును నమ్మి ఉంటే ఈ సున్నతివాదులు దుర్బోధకులను సహించవచ్చు. మీరు నమ్మింది వేరే యేసు అయితే దుర్బోధలన్నీ ఓకే అయిపోతాయి. కానీ మీరు నమ్మింది వేరే యేసు కాదు, లేఖనములోని యేసును నమ్మారు. వేరే యేసును కాదు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్న యేసును నమ్మారు. తన రక్తములోని డిఫరెంట్ క్వాలిటీ కలిగిన యేసును నమ్మారు. ఆయనే రక్షకుడు, ఆయన్నే నమ్మాలి, ఆయనకే ప్రార్థన చేయాలి, ఆయనతోనే నడవాలి, ఆయననే లోకానికి చాటించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మిగతా అన్ని విషయాలలో భిన్నాభిప్రాయాలకు మేము ఒప్పుకుంటాం. నువ్వు ఏ బట్టలైనా కట్టుకో, ఏ భోజనమైనా చెయ్యి, ఎట్లా హెయిర్ స్టైల్ అయినా చేసుకో, నీ ఇష్టం. వాటికి అన్నిటికీ పైకి వెళ్ళిన తర్వాత నీకు తగిన ప్రతిఫలం ఉంటుంది. దేంట్లోనైనా విభేదించవచ్చు. యేసును గూర్చి మేము చెప్పిన ఈ అభిప్రాయానికి నువ్వు విభేదించడానికి వీలు లేదు. విభేదిస్తే నేను క్రైస్తవుడిగా నేను గుర్తించను, నా శిష్యులు గుర్తించకండి. వాడు మారు మనస్సు పొంది ఈ జన్మ పాపాన్ని గూర్చిన చెత్తబోధ చేసినందుకు మమ్మల్ని క్షమించమని దేవుణ్ణి మనుషులను క్షమాపణ అడిగేదాకా వాడిని క్రైస్తవునిగా మీరు రికగ్నైజ్ చేయొద్దంతే. హీఈస్ గోయింగ్ టు హెల్. డోంట్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్. స్నేహం చేయదు, వాడు నరకానికి పోతున్నాడు. పరిశుద్ధంలాగా వేషం వేసుకొని లోపల తోడేలు వాడు. హీస్ గోయింగ్ టు హెల్ అండ్ హీస్ టేకింగ్ మెనీ పీపుల్ టు హెల్. డేంజరస్ రాంగ్ డాక్ట్రిన్. ఆల్ రాంగ్ డాక్ట్రిన్స్ ఆర్ నాట్ సో డేంజరస్. బంగారు వేసుకోవాలా, తెల్ల బట్టలు వేసుకో, ఇవి పెద్ద డేంజరస్ కాదు. యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ వే ఆఫ్ డ్రెస్సింగ్. కానీ యేసును గూర్చిన తప్పు సిద్ధాంతం ప్రమాదకరం, మనుషులను నరకానికి తీసుకెళ్తుంది. రక్తములోని డిఫరెంట్ క్వాలిటీ కలిగిన యేసును మీరు నమ్మండి. మరియ రక్తమున్న యేసు నమ్మకండి. మరియ రక్తమున్న యేసు మీకు రక్షకుడు కాలేడు, వాడికే ఇంకో రక్షకుడు కావాలి. నా యేసు రక్షకుడైన యేసు, పౌలు ప్రకటించిన యేసు,
మరియ రక్తము లేని యేసు, ఆయన దేవుడి రక్తం కలిగిన యేసు, ఆయన్ని రక్షకుడు. ఆయన్నే నమ్ముదాం, ఆయన్నే ప్రకటిద్దాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం.